ఈరోజు మనం మునగాకు పప్పు కూర చేసుకుందామండి. ఇది చాలా హెల్తీ. అందుకోసమని మనము నీట్గా పప్పును కడుక్కోవాలి. నెక్స్ట్ ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ పోయాలి. 2 గ్లాసుల వాటర్ పోయాలి. లేదంటే ఇక్కడికి వచ్చేలాగా పప్పుకు పైన ఇలా పెట్టి ఇలా వచ్చేలాగా చూసుకోండి వాటర్ని. ఓకేనా? నెక్స్ట్ చూసుకుందాం. ఓకే అండి, ఇక్కడికి వచ్చారు వాటర్. నెక్స్ట్ మునగాకు వేద్దాము. పుల్లగా ఉండడం కోసము నేను దోసకాయ తీసుకుంటున్నా. ఎందుకంటే చింతపండు వాడట్లేదు ఇందులో. ఓన్లీ మునగాకు మాత్రమే, ఓన్లీ దోసకాయ మాత్రమే వేస్తున్నాము. ఓకేనా? నెక్స్ట్ పప్పు తొందర ఉడకాలంటే ఉల్లిగడ్డ వేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే తొందర పప్పు ఉడుకుతుంది. మా చిన్నోడికి క్యారెట్ అంటే చాలా ఇష్టం అండి. అందుకోసమని క్యారెట్ కనిపిస్తే తినేస్తాడు అన్నము. అందుకోసమని వాడి కోసం ఒక 2 క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నా. నెక్స్ట్ ఇందులో కొంచెం నూనె, పసుపు యాడ్ చేయండి. కుక్కర్ పెట్టేసేయండి. మనం పప్పులో కారంకి బదులు పచ్చిమిర్చి వాడుతున్నాము. బట్ పప్పులో డైరెక్ట్ పచ్చిమిర్చి వేయకుండా తాలింపులో వేసుకోవాలండి. దానివల్ల ఏమవుతుందంటే పప్పు గ్యాస్ ఫామ్ అవ్వదండి. ఒకవేళ డైరెక్ట్గా మనము పప్పులో వేసామంటే గ్యాస్ ఫామ్ అవుతుంది. సో మనం కారంని, పచ్చిమిర్చిని తాలింపులో మాత్రమే వేసుకోవాలి. ఓకే, బాయ్ బాయ్. ఓకే.